హే గైస్, నేను మీ భద్రాని. వెల్కమ్ టు భద్రా విజన్ యూట్యూబ్ ఛానల్. రీఛార్జ్ చేస్తూ డబ్బులు సంపాదించండి ఏంటి అనుకుంటున్నారా? మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రీఛార్జ్ చేస్తూ ఉన్నారా? అలాగే మీరు కనుక రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీ ఓన్గా చేసుకొని కూడా మీరు కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. అసలు ఏంటి అని అనుకుంటున్నారా? దీనికోసం మనకి జియోకి సంబంధించి ఒక యాప్ అయితే ఉంది. ఈ యాప్లో మనము మన ఫ్రెండ్స్కి కానీ అలాగే మనం ఏదైనా ఒక షాప్లో ఉన్నట్టయితే మన కస్టమర్స్కి కానీ లేదా మనమే ఓన్గా రీఛార్జ్ చేసుకుంటూ కూడా డబ్బులు అనేది సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్, మీరు ఫోన్పేలో ఒక పర్సన్కి రీఛార్జ్ చేస్తున్నట్టయితే 399 ప్లాన్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రాగా ₹2 కానీ ₹3 కానీ కట్ అవుతుంది. కానీ ఇక్కడ మన యాప్లో వచ్చేసి రీఛార్జ్ అనేది చేసుకుంటున్నట్టయితే ఒక 1000 మనం మనీ అనేది యాడ్ చేయాలంటే 1000కి ₹40 అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. లేదు ఒక మీరు 2000 యాడ్ చేసుకోవాలనుకుంటే 2000కి ₹80 అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్లో అమౌంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇది చాలా జెన్యూన్ యాప్. అంటే దాదాపుగా నేను 2 years నుంచి యాప్ అనేది యూజ్ చేస్తున్నాను. మీకు ఇక్కడ చూపిస్తాను, ఒకసారి లైవ్లో చూడండి. ప్రజెంట్ నా వ్యాలెట్లో ₹69 డబ్బులు కూడా ఉంది. అలాగే ఇక్కడ మనకి పాస్బుక్ ఆప్షన్ ఒకటి, మనీ లోడెడ్ ఆప్షన్ ఒకటి, రీఛార్జ్ ఆప్షన్ అని 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో పాస్బుక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే నేను ఎంతమందికి రీఛార్జ్ చేశాను ఏంటి అనేది సో వాట్ దాదాపు 2 years నుంచి హిస్టరీ కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చును. సో ఇక్కడ చూడండి, నేను లాస్ట్ రీఛార్జ్ వచ్చేసి ఫస్ట్ యాప్ అనేది స్టార్ట్ చేసింది ఎప్పుడంటే June 30, 2022 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. 1000 అనేది యాడ్ చేశాను. అప్పటి నుంచి నేను ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. 2022 నుంచి 22, 23, 24 దాదాపుగా 2 years కంప్లీట్ అయిపోయింది. నాకు ఎటువంటి ₹1 కూడా రిమార్క్ అయితే రాలేదు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఫ్రీ అండి. ఎటువంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో మీకు సంబంధించి మీ ఫ్రెండ్స్కి రీఛార్జ్ చేస్తూ డబ్బులు సంపాదించండి. లేదు మీరే ఓన్గా రీఛార్జ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. లేదా మీకు ఏదైనా ఒక స్టోరు ఒక అంగడి ఉన్నట్లయితే మీకు సంబంధించి కస్టమర్స్కి కూడా మీరు రీఛార్జ్ చేస్తూ డబ్బులు అనేది సంపాదించవచ్చు. అది ఎలా ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తుంది ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఈ ఛానల్లో ఒక వ్యక్తికి బతకాలంటే డబ్బులు అనేది అవసరం. ఆ డబ్బులు అనేది ఎలా సంపాదించాలనే జెన్యూన్ వేస్లో మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. తప్పకుండా మీరు ఈ వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్లో ఇక్కడ చూడండి, నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మన ఛానల్ పేజీలో అయితే ఇస్తాను. జస్ట్ మీరు ఇక్కడ మన ఛానల్ పేజీ మీద క్లిక్ చేస్తాను. ఈ విధంగా గూగుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీ మొబైల్లో మీరే యాప్ అనేది ఓపెన్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి రీఛార్జ్ చేస్తూ అన్లిమిటెడ్గా డబ్బులు సంపాదించండి. ఇక్కడ ఒక టైటిల్ ఉంటుంది. టైటిల్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటానే ఇక్కడ మనకి స్క్రీన్ మీద జియో ఫాస్ట్లైట్ యాప్ అనేది ఉంటుంది. జస్ట్ ఈ యాప్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి ఇది జియో యూజర్స్కి మాత్రమే అండి. వేరే యూజర్స్కి మరి ఒక వీడియో అయితే వస్తాను. మీ దగ్గర జియో నెంబర్ యాక్టివ్లో ఉంటే చాలు. ఇప్పుడు నా జియో నెంబర్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి అలో వచ్చింది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి, మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫిల్ చేయాలి. మొబైల్ నెంబర్ అనేది సబ్మిట్ చేసాము. ఇకపోతే ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేయాలి. అలాగే చూస్ యువర్ పార్ట్నర్ టైప్ అనేది ఉంటుంది. జస్ట్ మీరు దీని మీద సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మనకి చాలా రీఛార్జ్ వ్యాలిడిటీ ఆఫర్స్ అయితే వస్తాయి. మీరు ఓన్లీ రీఛార్జెసే కాకుండా సిమ్లు కూడా యాక్టివేషన్ చేయొచ్చు, లేదా ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవన్నీ అయితే ఉంటాయి. సో జస్ట్ మీరు ఓన్లీ రీఛార్జ్ చేస్తామంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. షుడ్ బీగా మీ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ ఈమెయిల్కి మనకి ఒక ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మన నేమ్ అయితే వచ్చేసింది. అలాగే ఇక్కడ ఈమెయిల్ దగ్గర వెరిఫై అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా మీరు వెరిఫై మీద క్లిక్ చేస్తానే మన ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను లైవ్లో మన ఈమెయిల్ అనేది అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈమెయిల్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి 12:49కి వీడియో టైంకి ఇక్కడ మనకి ఒక ఓటీపీ అనేది అయితే వచ్చింది. సింపుల్గా ఓటీపీ అనేది కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాను 643783. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే ఆటోమేటిక్గా మనకి వెరిఫై అయితే అయిపోయింది. ఈమెయిల్ అనేది మనం వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి పిఓఐ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. పిఓఐ నెంబర్ అంటే ఏంటి, అలాగే మనం ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫై సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐడెంటిఫై అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు సంబంధించి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒక డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి విత్ ఫోటోతో సహా. నేను ఇక్కడ ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను ప్రూఫ్ ఐడెంటిటీ కింద. ఇక్కడ పిఓపి నెంబర్ అంటే మన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఇకపోతే మనం ఇక్కడ చూడండి, పిఓఐ నెంబర్ దగ్గర నా యొక్క ఆధార్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టేక్ ఫోటో పెట్టేసి నా ఆధార్ కార్డు
యొక్క ఫ్రంట్ పేజీ అలాగే బ్యాక్ పేజీ అనేది అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా మన యొక్క ఆధార్ కార్డు యొక్క బ్యాక్ ఫ్రంట్ ఫోటో అనేది అయితే అప్లోడ్ అయితే చేయాలి. అప్లోడ్ చేస్తేనే మనకి సక్సెస్ఫుల్గా ఈ లాగిన్ అనేది వెరిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఈ లాగిన్ అనేది వన్స్ మీకు వెరిఫై అయితేనే మీకు అకౌంట్ అనేది లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ 2 చెక్ బాక్స్ అయితే ఉంటాయి మనం అన్ని వెరిఫై చేసినట్టు. సో చెక్ బాక్స్ మీద పెట్టి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే థ్యాంక్ యూ యువర్ సైన్ అప్ యువర్ జియో ఫాస్ట్ లైట్ యాప్ అని మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్టు అయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. ఇక్కడ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు మ్యాక్సిమం 2 days కానీ 3 days కానీ అంటే 24 hours వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అకౌంట్ అనేది యాక్టివేషన్కి టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, నేను వెంటనే అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసిన వెంటనే చేశాను కానీ రాలేదు. మనం 2 days తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఏంటి, ఎంటర్ ఎంపిన్ అని. ఈ ఎంపిన్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే రీఛార్జ్ చేసేటప్పుడు మీరు ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ రీఛార్జ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తేనే మనకి ఇక్కడ రీఛార్జ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఎంపిన్ అనేది సెట్ చేశాను. నా అకౌంట్ అయితే 0 balance ఉంది. ఇప్పుడు నేను ఒక 1000 రూపీస్ డబ్బులు అనేది యాడ్ చేసి ఒక పర్సన్కి రీఛార్జ్ అనేది చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను 1000 యాడ్ చేస్తే నాకు 40 రూపాయలు అనేది డబ్బులు యాడ్ అవుతుంది. ఇక్కడ ఎర్నింగ్ అని వచ్చేసి 40 రూపీస్, టోటల్ వచ్చేసి 1040. అలాగే మనం ఇక్కడ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తానే మనకు సంబంధించి ఏదైనా సరే ఒక పేమెంట్ ఆప్షన్ అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ పేమెంట్లో మీకు సంబంధించి ఫోన్పే కానీ, యూపీఐ కానీ, అమెజాన్ పే కానీ ఏదైనా సరే డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా అమౌంట్ వేయచ్చు. సో ఇక్కడ నేను ఫోన్పే మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్గా నా మొబైల్లోని ఫోన్పే అకౌంట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఫోన్పే అకౌంట్లోకి వెళ్ళిన వెంటనే మనము అమౌంట్ అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నందుకు మనకు ఫోన్పేలో ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు, కానీ ఫోన్పేలో రీఛార్జ్ చేస్తే మటుకు ఛార్జెస్ అవుతుంది. సో ఇక్కడ 1000 అనేది నేను అమౌంట్ అనేది యాడ్ చేశాను. విత్ లైవ్లో అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ కనెక్టింగ్ సక్సెస్ఫుల్లీ పెయిడ్ 1000 అయితే చేశాను. డన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నా వ్యాలెట్లోకి 1000 రూపీస్ డబ్బులు అనేది అయితే యాడ్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఒక వోచర్ కూడా రావడం జరుగుతుంది. ఇట్లాంటి కూపన్స్ కూడా మీకు వస్తాయి. ఆ కూపన్లో ఒక ఆఫర్ అయితే ఉంటుంది. సో నేను మళ్ళీ చూపిస్తాను. డన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు 1000 రూపాయలు సక్సెస్ఫుల్గా యాడ్ అయిపోయింది. ఇక్కడ టోటల్గా నా అకౌంట్లో వచ్చేసి 1069 రూపాయల 69 పైసలు అయితే ఉందండి. ఇక్కడ మనము పాస్బుక్ మీద చెక్ చేసి అమౌంట్ అనేది చెక్ చేసుకోవచ్చును, రీఛార్జ్ చేసుకోవచ్చును. ప్రతిదీ ఇక్కడ చూపించాను కదా మీకు. ఇక్కడ మీరు రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన నెంబర్కి ఇప్పుడు మీరు రీఛార్జ్ అనేది చేయొచ్చు. ఓన్లీ జియో నెంబర్స్ మాత్రమే. ఇక్కడ మనము రీఛార్జ్ అనే నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి ప్లాన్స్ అయితే ఉంటాయి. డేటా వాచర్స్, ఎక్కువ రీఛార్జ్ టీ, మంత్లీ టీ, ఇయర్ టీ. సో ప్రతి ఒక్కటి ఫోన్పేలో కన్నా ఎక్కువ ఫీచర్స్ అనేది ఇక్కడైతే చూపిస్తాను మీకు. చూడండి, ప్రతి ప్లాన్ అయితే ఇక్కడే ఉంటుంది. మీకు నచ్చిన ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 2GB, 1GB, 2.5. సో ఇక్కడ చూడండి, నేను 1GB ప్లాన్ అయితే మీకోసం ఒకటి రీఛార్జ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 209, అలాగే 1GB, 179, 1GB ఇలా మనకి నెంబర్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉంటాయి. నేను జస్ట్ 149 రీఛార్జ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తానే మనకి అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మనకి ఏదైతే అమౌంట్ అయితే ఉందో అందులోనే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పాను కదా ఎంపిన్ అని, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎంపిన్ అనేది సెట్ చేసుకున్నారో ఆ పిన్ అయితే సెట్ చేయండి. ఇక్కడ ఆ పిన్ అనేది ఎంటర్ చేస్తేనే మనకి రీఛార్జ్ అనేది అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఒక క్యాప్చా అయితే ఇస్తారు. సింపుల్గా మీరు ఆ క్యాప్చా మీద ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేస్తానే 100% రీఛార్జ్ అనేది విత్ ఇన్ సెకండ్స్లో సక్సెస్ఫుల్ అయిపోతుందండి. ఈ విధంగా మీ మొబైల్లోనే మీరే మీకు సంబంధించిన లబ్ధిదారులకి కానీ మీ మొబైల్కి మీరే రీఛార్జ్ చేసుకుంటూ డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో ఇక్కడ చూడండి, 149 రూపీస్ రీఛార్జ్ అనేది అయిపోయింది. ఇంకా నా వ్యాలెట్లో ఎంత అమౌంట్ ఉంది ఏంది, ఈ రిసిప్ట్ అనేది డైరెక్ట్గా లబ్ధిదారులకు మనం షేర్ కూడా చేయొచ్చు. సో అదే ఫోన్పేలో అమౌంట్ అనేది మీరు రీఛార్జ్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ అయితే కట్ అవుతుంది. ఇక్కడైతే ఎటువంటి అమౌంట్ అనేది కట్ అవ్వదు. సో ఇక్కడ చూడండి, నాకు 920 రూపాయల అమౌంట్ అయితే ఉంది. అలాగే పాస్బుక్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈరోజు రీఛార్జ్ ఎంత చేసాము, మన వ్యాలెట్లోకి ఎంత అమౌంట్ అనేది యాడ్ అయ్యింది, ఎంత ఎర్నింగ్ అనేది వచ్చింది కూడా మనం ఇక్కడే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, నాకు 149 రీఛార్జ్ అనేది అయిపోయింది. అలాగే మనీ యాడెడ్ వచ్చేసి 1000 రూపాయలు నేను మనీ అయితే చేశాను. ఏ నెంబర్కి రీఛార్జ్ చేశాను అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. మీకు లైవ్లో అయితే చేసి చూపించాను కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ జై హింద్.